మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ 8 o'clockకి రాబోతున్నారు. సో మీ అందరినీ యువతకి అండ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. అండ్ మా డాక్టర్స్ చంద్రకాంత్ గారు, డాక్టర్ షరాజ్ గారు, డాక్టర్ సిఎస్ నాయుడు గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి గారు ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ AMSI అండ్ రమేష్ బాబు గారు అండ్ హీజ్ ఎ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అప్పట్లో సార్, బట్ ఈజ్ అవర్ మెంటర్ యాజ్ వెల్. అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ మ్యారథాన్ రన్ ఈ ఒక్క సీజనే కాకుండా ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణతో కొలాబరేట్ చేస్తున్నాము ఈ ఈవెంట్ని. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఒకరు హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్లాస్ లీడరు, కాలేజ్ లీడర్ ఎవరైతే అలాగ ఉంటారో వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెడుదారుల్లో వెళ్తున్న స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్స్కి అని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? 5K వల్ల క్యాన్సర్ ఎట్లా అరికట్టారు భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో గుర్తించలేరు అనుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు. వారు ఎలా గుర్తించగలుగుతారు అంటే వారు 4 వేలు తెరిచినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్. వాళ్ళకి ఎప్పుడైతే నోరు పూసుకపోతుందంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. దాన్ని ట్రిస్మస్ అంటారు, ఓరల్ సబ్మికస్ ఫైబ్రోస్ అంటారు. ఎర్లీ స్టేజెస్లో ఉన్నది అర్థం అండి. దీనికి మనం ఏం చేయాలంటే అండి, నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దానికి తగు ట్రీట్మెంట్కి ఏం చేయాలో చెప్తారండి. ఈ రన్స్ వాటర్లో టోటల్ ఎవరేజ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని డ్యూరేషన్స్ కిలోమీటర్స్? ఇప్పుడు రైట్ నౌ 10 kilometers, 5 kilometers అండ్ 2.5 kilometers రన్ స్టార్ట్ చేసామండి. సో మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది. ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని, ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి. మెసేజ్ ఏంటి, కాలేజ్లో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకోండి, మెడికల్ కాలేజ్ తీసుకోండి, డెంటల్ కాలేజ్ తీసుకోండి, చెడు దారిలో వెళ్తున్నారు. చిరంజీవి గారితో ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. ఇది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజ్డ్ అండి అండ్ ఫస్ట్ మ్యారథాన్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ విల్ బి కంటిన్యూయింగ్ నెక్స్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి వెళ్ళాలి, చెడు దారిలో వెళ్ళొద్దు, మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. అది క్షణిక ఆవేశం, ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తున్నారు. దానికోసం ఓకే, గ్లోబల్ లెవెల్లో మీరు ఏం చేయబోతున్నారు? దిస్ ఈజ్ గ్లోబల్ ట్రస్ట్, గ్లోబల్ లెవెల్లో ఏం చేయబోతున్నారు? గ్లోబల్ లెవెల్లో మా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు రూరల్ ఏరియాలో చాలా మంది పేషెంట్స్కి తెలియట్లా, అంటే వాళ్ళు ఇది ఓరల్ క్యాన్సర్ అని తెలియట్లా. మా ఉద్దేశం ఏంటంటే మేము అందరం టీమ్ ఆఫ్ డాక్టర్స్గా మేము ఫామ్ అయ్యి మేము రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి పేషెంట్స్కి గుర్తించి నియర్ బై మెడికల్ కాలేజ్కి లేదా ఎవరైనా స్పాన్సర్స్ తీసుకొని వాళ్ళకు కాలేజ్లో ట్రీట్మెంట్ చేయించే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. అదొకటి. రెండోది కాలేజ్, స్పెషల్గా కాలేజ్లో డ్రగ్స్కి బానిస కావద్దు. క్షణిక ఆవేశం అంటే కొద్దిసేపు ఆనందం కోసం మీ లైఫ్ను వేస్ట్ చేసుకోవద్దని ఉద్దేశంతో ఈ మెయిన్ ఉద్దేశం అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.